కడపలో కన్నుల పండుగగా మహానాడు జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగాన్ని, భవిష్యత్తులో పార్టీ విధి విధానాలను స్పష్టంగా గమనిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందికి తక్కువ లేకుండా నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. 5 లక్షల మందికి పైగా భారీ బహిరంగ సభలో పాల్గొనున్నట్లు తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్స్ అథారిటీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి ఎంతో ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు ఎన్నో రకాల తీర్మానాలన్నీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కావచ్చు, అన్ని నిర్ణయాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగానే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా మాట్లాడారు. అయితే డాలర్ దివాకర్ రెడ్డి గారు ఉన్నాడు, తిరుపతి తుడా చైర్మన్. సార్, ఎట్లా జరుగుతుంది మహానాడుకు సంబంధించి? ఏ విధంగా మీరు కూడా నిన్న ఎమ్మెల్యే గారితో బొజ్జల సుధీరెడ్డి గారు కానీ నాని గారు కానీ మీరు కూడా మొత్తం కూడా అంత పర్యవేక్షణ చేశారు. ఈరోజు ఉదయం నుంచి చాలామంది చాలా విషయాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కూడా చాలామంది మాట్లాడారు. మీ పార్టీ అధ్యక్షుడు దగ్గరలో ఈరోజు మీరే చూస్తున్నారు, ఒక పండగ వాతావరణంలో మొత్తం కడప జిల్లా అంతా కూడా ఒక ఫ్యాక్షన్ లాంటి ఉన్నటువంటి ఊరిని ఈరోజు పసుపుమయమైపోయి శుభసూచనం. ఇంత సమ్మర్లో కూడా ఎండలు కాసే బగబగ మండేటువంటి రాయలసీమలో ఈరోజు వర్షాలు వచ్చి వర్షము వెల్కమ్ చెప్పి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక శుభసూచకంతోనే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మంచి ఎండ లేకుండా కూల్ క్లైమేట్లో ఇంత వాతావరణం జరగటం, అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే యువతకు కావచ్చు గంజాయి మొత్తం పూర్తిగా ఆపేయాలి, డ్రగ్స్ మొత్తం ఆపేయాలని చెప్పేసి దానికి చేయాల్సినటువంటి సూచనలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా అతి త్వరలో పోస్టుని ఫిలప్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా తీర్మానం ఇచ్చేటట్టుగా ఈరోజు అది కూడా జరిగింది. అదేవిధంగా పిల్లలకన్నట్టు కూడా అమ్మఒడి కూడా ఈ స్కూల్ ఓపెన్ చేసే లోపల వాళ్ళు కూడా అందరికి కూడా అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇంత మంచిగా ఇంత పాజిటివ్ వైబ్స్లో మహానాడు జరగడం చాలా అదృష్టంగా ఉన్నది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని మహానాడు జరిగింది ఒక ఎత్తు అయితే, ఈ మహానాడు అనేది కనీ విని రీతిలో ఈరోజు ఇన్ని వేల మందిలో ఇంత ట్రాఫిక్లో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏ విధంగా అయితే క్షేమంగానే వచ్చి క్షేమంగా పోయే విధంగా పిల్లలందరూ హ్యాపీగా పోయేటట్టుగా కూడా ఇక అరేంజ్మెంట్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాళ్ళు కావాల్సిన టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి నిత్యం కూడా అన్ని కమిటీలు రకరకాల నీటి కూడా వేసి కూడా అన్నీ బాధేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ అంటే మేమే అరాచకం సృష్టించాం, ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా, అంటే కడప అడ్డా, వైఎస్ జగన్ అడ్డా అన్నారు అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇది ప్రజల అడ్డా అనేది మీరు నిరూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఏం చెప్తారు రాబోయే రోజుల్లో? అంటే ఇప్పటికే 1 సంవత్సరం లోపల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కూడా జరిగాయి. మరో 4 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది. రాబోయే రోజులు ఎటువంటి ప్రణాళికలు, ఏ విధమైన నిర్ణయాలు మీ అధ్యక్షుడు కూడా తీసుకునే అవకాశం? ఇది ఎవరు అడ్డా అనేది ప్రజలు మొన్న 24 ఎలక్షన్లో చూపించేశారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా అవన్నీ టైం వేస్ట్ మాటలు. కాబట్టి దాని గురించి రెస్పాండ్ అయ్యేది వేస్ట్. వాళ్ళకి ప్రజలకు గుణపాఠం ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా జీవితంలో వైసీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం అయిపోయేదానికి రోజులు వచ్చేసాయి. ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడు చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి కడప జిల్లా మొత్తం కూడా 100% కూడా స్వీప్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క స్థానంలో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి కూడా ఈ ఒక సింటమ్స్ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సార్ గారు వాడిన టెక్నాలజీతో యువతకు అన్ని రంగాల్లో చదువు రూపంలో కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రూపంలో కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళందరూ ముందుకు పోయే విధంగా మా సీఎం గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముందుకు ఎప్పుడు నిరంతరం కష్టపడే వ్యక్తి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి కడప మొత్తం కూడా 100% స్వీప్ చేశామని కూడా తెలుగుదేశం పార్టీకి ఆశగా ఉన్నది. సార్, మీరు తిరుపతి తుడా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. మహానాడుకి సంబంధించి ఈ 2 రోజులు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 29వ తారీఖున దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది, కార్యకర్తలు, నాయకులు. మీ సైడ్ నుంచి ఏ విధంగా ఇక్కడికి కార్యకర్తలు వచ్చే అవకాశం? తిరుపతి జిల్లా నుంచి అన్ని కాన్స్టిట్యూన్సీ ఆల్రెడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వేలాది మందిగా ఆ నుంచి కదిలి వచ్చేదానికి కూడా మార్గాలన్నీ కూడా ప్లాన్ చేశాము. సో కాబట్టి మేము అన్నీ కూడా ఆల్రెడీ కూడా ఇక్కడ బయలుదేరే ముందు రోజు అందరినీ పిలిచి, అన్ని కాన్స్టిట్యూన్సీ నాయకులను పిలిచి, అన్ని కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలను పిలిచి వాళ్ళు ఎక్కడెక్కడ రావాలా, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలా, వాళ్ళ దారిలో ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా తిరుపతి జిల్లా నుంచి టుడా లిమిట్స్ 8 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మంచిగా జనాలు వచ్చి హ్యాపీగా వెళ్ళే విధంగా మ్యాక్సిమం జనాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సో మొత్తం మీద అంటే ఇప్పటికే ఎన్నో రకాల కార్యక్రమాలు మహానాడులో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొదటి రోజు ముఖ్యమంత్రి అంటే పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులందరూ, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. అన్ని వర్గాలకు అందరికీ ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా కొన్ని ప్రతినిధుల సభ జరుగుతుంది. దాని తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మూడో రోజు దాదాపుగా 5 నుంచి 7 లక్షలు 10 లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు.